వీడైతే ఇంకా పడుకొని ఉన్నాడు ల్యాబ్లో. గారెలు వేస్తున్నా ఎందుకంటే చెప్పగా నన్ను అట్లా ఉండిపోయింది పిండి అని ఇంక వేసేసి అయిపోయింది అని వేస్తున్నా. ఇంక ఇదే అలాగాడు ఇస్త్రేషన్ జేబులో ఫోన్ తీసి ఈ పూట టిఫిన్ ఇంక అదే. డిస్ప్లే పగిలితే 10,000 అది ఎడ్జ్ ఫోన్ 10,000 కూడా రాదు. సర్లే కానీ పిండి బాగుంటుంది అంట మరి. ఎందుకు బాగోదు? మామూలుగా ఇడ్లీ పిండి అట్టు పిండి మినపగుండ్లు కదా, కాకపోతే అందులో రవ్వ రైస్ వేస్తాం, ఇందులో ఏది లేకుండా పెడతాం ప్లేన్ గా, మంచిగా వస్తుంది. ఆనియన్స్ ఇప్పుడే కాదు ప్యాక్, కానీ ఫ్రిడ్జ్ లో పెట్టి తీస్తేనే ఇంకా క్రిస్పీనెస్ వస్తుంది. ఓకే లే నీతో మాట్లాడపా ఫోన్ ఇచ్చేసి. చట్నీ కూడా అయిపోయింది. ఇంకా కర్రీ ఎట్లా రాత్రి చేసేసుకున్నాం. నా వాయిస్ వినిపిదో. కర్రీ అట్లానే రాత్రి చేసేసుకున్నాం కాబట్టి ఇంక పని ఏమి ఉండదు అనమాట. ఇక తినేసి అంతలో మిగిలిన పని చేస్తారు. నువ్వేగా హాయిగా తినేసి అన్నావు. మిగిలిన పని చేసుకోవాలి అంటున్నా. ఈలోపు నువ్వు కొడుకోవడమే అన్నావు. కొంచెం రవ్వ కూడా, సుజీ రవ్వ కూడా కలపచ్చు దీంట్లో. ఇంకేముందిలే తెలుసా? కలపరా? అంటే కొంచెం పిండి లూజ్ అయినప్పుడు అలాంటప్పుడు క్రిస్పీ వస్తాయి. ఇంకా మనకు అలవాటు అయిపోయింది పిండి బాగానే లూజ్ ఏం రావట్లేదు. నేనైతే కలుపును. నువ్వైతే చెఫ్ మాస్టరే. అంతలేదు. కాఫీ పెట్టామా ఆయనకి స్ట్రాంగ్గా. ఇదిగా అబ్బాయి వీడు కూర్చొని ఏడుస్తున్నాడు అన్నీ అడిగే కావాలంట. యాక్టింగ్ చేయకు. ఇంకా టీవీలో సాంగ్స్ వస్తే మాత్రం చాలు. సాంగ్స్ అనే కాదు, రైమ్స్ అయినా ఓకే. ఏదన్నా టీవీ ఆడుతూ ఉంటే మాత్రం అట్లా చూస్తూ ఈయన భజన చేసుకోవడం, అట్లా కొట్టుకోవడం, డ్యాన్స్లు వేయడం, ఏదో ఒకటి వాడికి తోచినట్టు చేస్తూ ఉంటాడనమాట. ఈ కోట ఎలానో టైట్ అయిపోతుంది కదా అని వేశాను. వాడు వేసుకొని తిరుగుతూ ఉన్నాడు. నేను ఆఫీస్కి వెళ్ళిపోయారు. నా ఇంట్లో పనులు కూడా అయిపోయినాయి అనమాట. ఇంకా వాడైతే పడుకున్నాడు. ఇప్పుడే అన్నం వండుకున్నాను, ఇంకా తినాలి. తింటే ఇంకా రిలాక్స్ అవ్వడమే కాసేపు. ఇంకా ఈరోజు లంచ్కి అయితే చిట్టుపోవడం అండ్ మష్రూమ్ కర్రీ తినేస్తున్నా. వీడు పడుకున్నాడు. నేను బయటికి వెళ్తున్నాను, నడుచుకుంటూ వచ్చేస్తున్నాడు. ఎక్కడికి వస్తున్నావు? ఎక్కడికి వస్తున్నావు? స్టాప్ స్టాప్ స్టాప్. వీడింతా పడుకున్నాడు కదా అని చిన్న పవర్ నాప్ వేసాను. అస్సలు ఓర్చుకోలేకపోయిండు అనమాట. వెంటనే నిద్ర లేపిండు. మళ్ళీ పడుకోవటానికా కుదరదు, వాడు పడుకోడు కాబట్టి. మొన్న స్లిప్పర్స్ తీసుకున్నా అని చెప్పాను కదా, ఇవే తీసుకున్నాను అనమాట. కొంచెం స్లిప్పర్స్ వేసుకొని కూడా నడవటం నేర్చుకోవాలి అని చెప్పి ఇంకా ఇంట్లోనే వేసి నడిపిస్తూ ఉన్నాను. ఎందుకంటే బయటకు వెళ్ళినా కొంచెమైనా నడుస్తూ ఉంటాడు కదా అన్నట్టు. వేసి ఉంటుంది చూస్తే చాలా ముందు ఎక్కేయాలంట. బొమ్మ తీసుకొచ్చో మరి. ఓయ్ బొమ్మ, నువ్వు ఎక్కడ సరిపోతారు రిక్కి? తీ బొమ్మది, బొమ్మది తోసే కిందకి తోయి, బొమ్మని కిందకి తోయి. అది గుడ్. ఆయన ఏం తీస్తాను, నువ్వు పేక్కు. ఈరోజు ఈవినింగ్ స్నాక్ అయితే మార్నింగ్ వేసిన గారెలో ఉన్నాయి, అయ్యే తింటున్నాం అనమాట. ఏమన్నా గుంజి పారేస్తాను అసలు గిన్నెని. గుండ్రని తిప్పుతుండు. తిప్పు తిప్పు తిప్పు. బొమ్మలంకున్నావా? తినేయి. నీ డాలిని తీసుకో, జిమ్మిని తీసుకో. జిమ్మి అని పెట్టమ్మా, మా డాగ్కి పేరు జిమ్మి. తీసుకో, నువ్వు జిమ్మిని తీసుకో. జిమ్మిని తీసుకో. జిమ్మిని తీసుకో. జిమ్మికి హగ్ ఇవ్వు. జిమ్మికి హగ్ ఇవ్వరా. నా జిమ్మి. జిమ్మికి హగ్గి. అది తినమ్మా. మేడుతున్న నోట్లో గుక్కుతుంది వాడికి. నోడితే నోట్లో పోతుంది. నేనేం గారం చేయాలి అసలు. ఒక్క యాపిల్ తింటానికి ఎంత గొడవ. పోయి నోట్లో పోయి ఇంకా నోరు తెరిచి ఎడుతుంది పోయి. ఇప్పుడు టైం అయితే 6 అయింది. ఇప్పుడు స్టార్ట్ అయింది అనమాట మా డిస్కషను. గెస్ నైట్ డిన్నర్ ఏంటి అని దగ్గర స్టార్ట్ అయింది. అది మాత్రం ఇప్పుడు అప్పుడే కంప్లీట్ అవుతుంది. ముందు దాకా ఆగింది అనమాట. మాకే రోజు అన్నం తినబుద్ది కాదు 2 పూట్ల. ఇప్పుడు తిందామన్నా కర్రీ లేదు.
అది రోజు కూడా సరే, ఏముంటుంది ఏం చేయమంటావు కట్టేస్తావు నువ్వు కొంచెం ఉంచుకొని. అంతే. సరే ఏం ముగ్గురు కూర చేయమంటావు? తీసిపోతా మినిమం నేను. చెప్పు ఏం చేయాలి? ఏం చేస్తాం? అయితే పాలకూర ఉంది, రేపు పాలకూర పప్పు వేయమంటావా లేదా ఇవాళ పాలక్ చపాతీ చేయమంటావా? దోశలకు ఎట్లన్నా పోసా కాబట్టి రేపు దోశలకు ఉంటుంది. పాలక్ చపాతీ చేయలే, పప్పు వద్దు గిప్పొద్దు. పాలకూర పప్పు అంటేనే మా ఆయన కోపం. ఎన్నిసార్లు చేస్తావే, చేసేదే లేదు, మళ్ళీ ఎన్నిసార్లు చేస్తావే అంట. నాకు పప్పుల్లో మామిడికాయ పప్పు ఒకటే ఇష్టం, ఇంకేం ఇష్టం ఉండవు. ఇంకో పాలకూర పప్పు చేయి, పాలకూర చపాతీ, పాలక్ చపాతీ చేయి. కర్రీ అవి ఉన్నాయిగా, లోబియోను పెద్ద అయ్యేంటి అంటారు, బొంబాయి శనగలు, బొంబాయి శనగలు, పెద్ద శనగలు, రాజ్మా వద్దు, నల్ల శనగలు, మన అయితే నల్ల శనగలు, కర్ర శనగలతో కూర చేస్తారే, కూర చేస్తారు, ఆలుగడ్డ వేసి, ఏమో తెలీదు నాకు. నాకు తెలుసు నువ్వు పాలక్ చపాతీ అంటావు, లోబియా అన్నప్పుడు అడిగాడు వండమని చెప్పి, అందుకని ఆల్రెడీ నానబెట్టాను. మనం ఆల్రెడీ యాక్చువల్లీ మేము ఫిక్స్ అవ్వాలి, మీరు కాదు కదా. ఫిక్స్ అయ్యాక ఏం చేయమని అడిగినా, అది ఆల్రెడీ నానబెట్టేసి వచ్చాను అనమాట. ఇంకా అయితే 2 దోసకాయలు ఉన్నాయి కదా, 2 దోసకాయలు పప్పు రాదు ఎప్పుడు? రేపా? రేపు పచ్చిమిర్చి పేస్ట్ వేసి పప్పు, కారం కాకుండా పచ్చిమిర్చి పేస్ట్, ఎల్లిపాయలు దంచేసి పచ్చిమిర్చి పేస్ట్ వేసి, కొబ్బరి కూడా పప్పులో బాగుంటుంది. కొబ్బరి పప్పులో వేస్తారే, ఏమో నాకు ఐడియా లేదు, చేద్దాం రేపు చేద్దాం. అయితే ఇప్పుడు లోబియా కర్రీ కూడా షార్ట్ కానీ వీడియో కానీ తీసుకుందాం కన్ఫామ్. ఫస్ట్ టైమే కదా చేసుకునేది, ఆ వీడియో కూడా ఉంటుంది. టమాటా రైస్ లాగా చెప్పు. టమాటా రైస్ వాడిని చూసుకొని వాడు ఇంకా ఎక్కువ చేస్తాడు గోల. ఏమైంది? ఏడి రిక్కీ ఏమంటున్నాడు? రిక్కీ నార్మల్గా నా వీడియోస్లో రిక్కీని కూడా చూపిస్తా కదా, ఇదిగో నువ్వే చూసుకో, రిక్కీని కూడా చూపిస్తాను కదా, వాడు మాట్లాడుకునేది వాడు చూసుకొని సేమ్ మళ్ళీ అదే అంటాం, అరవడం అలా చేస్తూ ఉంటాడు. ఈ చెవుకి తగ్గింది అనుకునే లోపు మళ్ళీ పెడుతున్నా మళ్ళీ వస్తుంది అనమాట, ఏంటో అర్థం కావట్లా. 2 రోజులు నార్మల్ ఇయర్ రింగ్స్ అన్న పెడితే కొంచెం తగ్గిద్దేమో. ఇయర్ రింగ్స్ లేకుండా మన మొహం మనమే చూసుకోలేము. యాప్ పొల్లలా? ఇంకే పొల్లలు వద్దా? కొత్తగా ఏం లేదు, ఎప్పుడు ఉండేది నానబెట్టడం మర్చిపోతాను, అలానే రుబ్బడం కూడా మర్చిపోతాను కదా. ఇంకా అది మా పొయ్యి మీదేమో పాలకూర పెట్టాను, ఇటు పాలు పెట్టాను, అయిపోతే మొదలు పెట్టాను మిగిలిన ప్రాసెస్. వీడైతే ఏడుస్తున్నాడు కిచెన్కి రావాలని. డిన్నర్ ప్రిపరేషన్ అయితే అవుతుంది, ఇంకా రిక్కీ కూడా స్నానం చేయించుకొచ్చాను ఇప్పుడే. ఇంకా వాడైతే ఏడుస్తున్నాడు, నేను ఇంకా ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను. ఇంకా ఇప్పటి నుంచి మా ఆయన గారు అయితే వీడియో తీస్తారు. నేను ఇటు పని చేసుకుంటూ ఉంటే వాడు దొరికినట్టు కింద విసిరేస్తా ఉన్నాడు. ఇట్లా ఉంటుంది వాడితో నాకు, కానీ తప్పట్లా, ఏం చేద్దాం. ఇంకా డిన్నర్ అయితే తినేస్తున్నాము. ఇంకా ఈ పూట డిన్నర్ కూడా అయిపోయింది, ఇంకా రిలాక్స్ నిద్రపోవడమే. కానీ రిక్కీ గాడైతే పడుకొనియడు, ఎందుకంటే ఆల్రెడీ ఇంతాక గంటన్నర దాకా పడుకొని లేచాడు. ఇంకా ఆడు పడుకొనిస్తే ఇంకా పడుకుంటాం అనమాట. మధ్యాహ్నం పడుకుందామన్నా లేపేశాడు. ఇంకా ఆడు పడుకుంటే కానీ నేను పడుకోవడానికి కుదరదు. వాళ్ళ నాన్న కొడతా ఉన్నాడు, అన్ని పడుకొనియడు, నన్ను పడుకొనిడాడు. సరే ఇంకా ఈ వీడియో అయితే ఇక్కడితో ఏం చేసేస్తున్నాను. అంతకంటే ముందు మన వీడియోస్ ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, అలానే ప్రీవియస్ వీడియోస్ కూడా చూసేయండి. బాయ్ బాయ్.